హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటి వరకు అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కానీ ఎందుకో ఏమో సో ఒకరి తర్వాత ఒకరు అయితే ఎలిమినేషన్ అయితే అయ్యారు. సో అండ్ రీసెంట్గా రీతు చౌదరి అయితే ఎలిమినేషన్ అయ్యారు. రీతు చౌదరి అయితే ఎలిమినేషన్ అయింది. సో అన్ఫేర్ ఎలిమినేషన్ అనేసి కూడా చాలామంది అంటున్నారు. మరి ఎలా ఎలిమినేషన్ అయిందో ఏంటో సో మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఎనీవేస్ ఏదైతే ఉంది ఈ వీకెండ్ లో నామినేషన్లకు అయితే చాలా మంది కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. సో మోర్ 2 వీక్స్ ఉంది. సో ఎవరు గెలుస్తారు ఏంటి అని అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ప్రజలైతే. సో ఈ వారం నామినేషన్లకు వచ్చింది సుమన్ శెట్టి కావచ్చు, డెమన్ పవన్ కావచ్చు, అండ్ సంజన కావచ్చు, అండ్ తనుజ భరణి. సో వీళ్ళైతే నామినేషన్లకు వచ్చారు. సో అండ్ కళ్యాణ్ తప్ప అందరూ నామినేషన్లకు వచ్చారు. సో అందరికైతే ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్ట్ కూడా ఫైనల్ అయింది అనేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ కళ్యాణ్ పగడాల గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అనేసి కూడా చాలా మంది అంటున్నారు. బయటికైతే అదే టాక్ అయితే వస్తుంది. సో ఆట కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఒక కామన్ మ్యాన్ గా, ఒక సోల్జర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఫస్ట్ 2 వీక్స్ లో కొంచెం ఏం కనిపించలేదు తర్వాత ఆట వీక్లీ ఇంప్రూవ్ చేసుకొని తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఫైనల్గా కళ్యాణ్ పగడాల కప్పు కొడతాడనే ఒక స్థాయికి అయితే వచ్చాడు. సో ఇంకా మోర్ 2 వీక్స్ ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటి అని చూద్దాం. అండ్ సంజన గారు కూడా స్టార్టింగ్లో బాగా ఆడారు, తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది, వీక్లీ డౌన్ అయిపోయింది. సో సంజన గారు అయితే ఇప్పుడు చాలా బాగా ఆడుతుంది, ఆట కూడా పుంజుకుంది. ఇప్పుడైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మంచి ఎఫెక్ట్ అయితే పెడుతుంది గేమ్స్లో. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టే ముందు మంచి పాజిటివ్ టాక్తో అయితే హౌస్లోకి అడుగు పెట్టాడని చెప్పుకోవచ్చు. అండ్ సుమన్ శెట్టికి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి సినిమాలు కూడా ఎట్టు కొట్టాడు. కానీ ఎందుకో ఇంకా అనుకున్నంత ఎట్టు కొట్టలేదు సుమన్ శెట్టి అనేసి అనుకున్నారు చాలామంది. నాకు తెలిసి బహుశా జయం, యజ్ఞం సినిమా కొంచెం లిటిల్ బిట్ ఒక 5 సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఆ మూవీస్ తప్ప ఇంకా మిగతావి కూడా ఏం అనుకున్నంత బ్రేక్ అయితే రాలేదు సుమన్ శెట్టి గారికి. సో ఇవంతా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 తనకు ఒక స్పెషల్ షో అని చెప్పుకోవచ్చు, స్పెషల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మేబీ ఇంతకు ముందు ఏం స్ట్రగుల్స్ ఉన్నాయో ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటాడని చెప్పుకోవచ్చు సుమన్ శెట్టి గారు అయితే. అండ్ బిగ్ బాస్ సీజన్ 9లో మంచి పాజిటివ్గా అయితే వెళ్తున్నాడు. అండ్ మేబీ నాకు తెలిసి టాప్ 5లో ఉంటాడు. అండ్ మేబీ నాకు తెలిసి సెకండ్ థర్డ్ పొజిషన్స్ అయితే సొంతం చేసుకుంటాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే తనుజ గురించి మాట్లాడుకున్నట్టయితే స్టార్ మా ముద్దు బిడ్డ అనేసి ఒక ట్యాగ్ లైన్ అయితే పెడుతున్నారు. అండ్ మేబీ తనుజ గారు ఏదైనా సీరియస్గా తీసుకుంటుంది, ప్రతి గేమ్ సీరియస్గా తీసుకుంటుంది. ఓడిపోతే అక్కడే ఎమోషనల్ అవుతుంది, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది తనుజ గారు. నాకైతే ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ వీకెండ్లో వాళ్ళ సిస్టర్ గారు వచ్చింది అయితే చాలా బాగా అనిపించింది, నాకైతే ఎమోషనల్ అనిపించింది. సో మీకు కూడా ఎమోషనల్ అయింటారని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీ వీకెండ్స్లో అందరూ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చాలామంది ఎమోషనల్ అయ్యారు, కానీ తనుజ గారి ఫ్యామిలీ కొంచెం స్పెషల్గా అనిపించింది ఎమోషనల్లో. సో మేబీ తనుజ గారు నాకు తెలిసి మంచి ఎమోషనల్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు, కానీ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ మేబీ తన ఆట బాగానే ఆడుతుంది, కానీ మరి ఏదో సింపతి గేమ్ ఆడుతుంది, సేఫ్ గేమ్ ఆడుతుంది అనేసి కూడా చాలామంది ట్యాగ్ లైన్ ఇస్తున్నారు. సో మేబీ చూద్దాం, ఆమె కూడా టాప్ 5లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే డెమన్ పవన్ అండ్ కళ్యాణ్ పగడాల. సో డెమన్ పవన్ బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్గా అడుగు పెట్టాడు. సో యూట్యూబ్లో కొన్ని చిన్న వీడియోస్ చేసి ఓకే యూట్యూబ్ వీడియోస్ ద్వారా, మోడల్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు అగ్ని పరీక్ష ద్వారా. సో డెమన్ పవన్ నాకు తెలిసి ఇన్ని వీక్స్ ఉండడేమో అనుకున్నా. మేబీ రీతు చౌదరి గారి ట్రాక్ అండ్ డెమన్ పవన్ గారి ట్రాక్, వాళ్ళిద్దరి ట్రాక్ కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది బిగ్ బాస్ హౌస్లో. సో మేబీ నాకు తెలిసి ఆ అట్రాక్షన్ కోసమే ఇన్ని వీకెండ్స్ ఉండడేమో అనేసి నాకు అనిపిస్తుంది. సో మేబీ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండడం చూస్తే అనిపించింది, కానీ ఫిజికల్ టాస్క్లు కానీ ఏదో మరి అంత గెలవలేకపోయాడు. మేబీ ఆయనని మరి ఫోకస్ తప్పిందేమో అని నాకు అనిపించింది గేమ్స్ పైన. సో ఎక్కువ రీతు చౌదరి గారితోనే ఉన్నాడు.
ఉంటుండే. సో మేబీ నాకు తెలిసి ఇప్పుడు ఈ వీకెండ్లో ఈ 2 వీక్స్లో తెలుస్తుంది తన ఆట ఏంటో అని. సో మేబీ టాప్ 5లో ఉంటాడా అనేసి కూడా చాలామందికి డౌట్ ఉంది. నాకు తెలిసి ఈ వీకెండ్లో నామినేషన్లో ఉన్నాడు. మేబీ డెమన్ పవన్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. డెమన్ పవన్ అయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే భరణి. సో కొంతమందికి క్లారిటీ రావాల్సింది ఏంటంటే భరణి గారు ఫస్ట్ వచ్చిన వీకెండ్స్లో బాండింగ్తో తన ఆట ఆడలేకపోయాడు అని ఎలిమినేషన్ అయితే అయ్యాడు. సో మళ్ళీ కంబ్యాక్ ఎలా ఇచ్చారో ఏంటో మాకు తెలియదు. మరి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కొంచెం లిటిల్ అయితే ఆడాడు. దివ్య ఎప్పుడైతే ఎలిమినేషన్ అయిందో అప్పుడు కొంచెం ఆట పైన అయితే ఫోకస్ చేశాడు. కానీ తనుజ గారి బాండింగ్ భరణి గారి బాండింగ్ ఇంకా అలానే కొనసాగుతుంది. సో మేబీ నాకు తెలిసి ఏదైతే ఫ్యామిలీ వీకెండ్స్ నుంచి భరణి గారి గ్రాఫ్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకంటే నాగబాబు గారు ఎప్పుడైతే సపోర్ట్గా వచ్చారో భరణి గారికి, సో అక్కడి నుంచి భరణి గారి గ్రాఫ్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండా ఉన్నారేమో అనేసి అనుకుంటున్నారు చాలామంది. బహుశా లాస్ట్ వీక్లో సేవ్ అవ్వడానికి మెయిన్ బికాస్ ఆఫ్ నాగబాబు గారి ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనేసి కూడా చెప్తున్నారు. సో మేబీ ఇదే గ్రాఫ్తో అయితే పోతే మేబీ నాకు తెలిసి 4th 5th ప్లేస్ని భర్తీ చేసుకుంటాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి టాప్ 5లో భరణి గారు కూడా ఉంటారేమో అనేసి నాకైతే అనిపిస్తుంది. ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు చాలామందికి ఒక సెన్సిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి 9th సీజన్ దాకా వచ్చింది బిగ్ బాస్. బాలీవుడ్ అయితే 15-16 సీజన్ నడుస్తుంది. సో ఇమాన్యుయల్ గారు నాకు తెలిసి ఈ సీజన్లో ఒక కామెడియన్ కప్పు కొడితే ఎలా ఉంటుందో అని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ మేబీ నాకు తెలిసి ఇమాన్యుయల్ గారు మరి ఎక్కడ ఆట మేబీ ఫోకస్ పెట్టలేదో, మరి ఎక్కడ మిస్ అయిందో తెలియదు. కానీ టాప్ 5లో ఉంటాడు. నాకు తెలిసి టాప్ 1 కళ్యాణ్ పగడాల, టాప్ 2 ఇమాన్యుయల్ వస్తారేమో అనేసి నాకు అనిపిస్తుంది. సో నాకు కూడా కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్ కప్పు కొడితే ఇంకా బాగుంటుందేమో, చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడేమో, కమెడియన్స్కి ఎస్పెషల్లీ కమెడియన్స్కి ఇన్స్పిరేషన్ అవుతాడేమో అనేసి అనిపించింది నాకు. సో ఇప్పటివరకు అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశాడు బిగ్ బాస్ హౌస్లో. ఎక్కడ బోర్ కొట్టనీయకుండా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు. మేబీ అక్కడక్కడ సీరియస్గా అయినా మిగతా కంటెస్టెంట్స్ అది లైట్ తీసుకొని వాళ్ళపైనే ఇమిటేట్ చేస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఎస్పెషల్లీ సంజన గారితో మమ్మీ బాండింగ్ పెట్టుకొని కూడా అది బ్యాలెన్స్డ్గా చాలా హ్యాండ్లింగ్ చేసి తన ఆటకి ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశాడు. సో మేబీ టాప్ 2లో ఉంటాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఈ వీకెండ్ నామినేషన్లో ఉన్నది డెమన్ పవన్ అండ్ సంజన అండ్ ఇమాన్యుయల్ అండ్ సుమన్ అండ్ తనుజ అండ్ భరణి. సో వీళ్ళైతే నామినేషన్లోకి వచ్చారు. సో వీళ్ళల్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఇక వార్ 1 సైడ్ అయిందేమో అనేసి నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ పగడాలనే గెలుస్తాడు, బిగ్ బాస్ సీజన్ 9 కప్పు కొడతాడనేసి చాలామందికి బయటికైతే టాక్ వస్తుంది. సో ఆట కూడా చాలా బాగా ఆడుతున్నాడు, ఒక సోల్జర్గా మంచి పాజిటివ్గా వెళ్తున్నాడు. సో ఎనీవేస్ ఏదైతే ఉంది మోర్ 2 వీక్స్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు ఏంటి అనేసి. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఫైనల్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది. ఈసారి కప్పు అందించేటప్పుడు ఒక సర్ప్రైజ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. అది ఏ స్టారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ స్టార్ ఎవరు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయంట. సో మేబీ మోర్ 2 వీక్స్ వెయిట్ చేయండి. సో ఫైనల్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకేమైనా మర్చిపోతే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.